నాకు లాటరీ తగిలితే నువ్వేం చేస్తావే? మీకు తగిలిన డబ్బులు సగం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అయితే 10 తీసుకుని పుట్టింటికి వెళ్ళిపో. 10 రూపాయలు తీసుకున్నా. ఏంటండి? రాత్రి నాకు 20 రూపాయలు లాటరీ వచ్చింది. ఏమండి? ఏంటి? మా నాన్నగారికి 5,000 డబ్బులు అవసరమైందంటండి, కొద్దిగా ఇవ్వచ్చుగా. 5 సరిపోద్ది, 10 తీసుకోమను. ఎంత 10 ఇచ్చా కదా, అది ఇచ్చే. ఆటోగా తొక్కుడు బండి. లక్షలు సంపాదిస్తున్నారుగా. వస్తే మా నాన్న పడుకున్నప్పుడు నాకు ఒక విషయం రోజు చెప్పేవాడు. నాకు అది ఇప్పుడు కూడా గుర్తొస్తుంటది. ఏంటది? గుడ్ నైట్, గుడ్ నైట్. ఆ కార్ తీసుకురా. ఇచ్చేవేంట్రా? షోరూమ్ కి వెళ్ళి కార్ అడిగాను నాన్న. నా ఫేస్ కి ఇదే సూట్ అవుతాను ఇచ్చారు వాళ్ళు. సరే, ఎయిర్ బ్యాగ్ అవన్నీ ఉన్నాయా? ఓ బ్యాగ్ ఇచ్చాడు నాన్న. బ్యాగ్ ఓకే, మరి ఎయిర్ ఏది? టైర్ లో ఉంటదని చెప్పాడు. టైర్ లో ఉంటదని చెప్పాడు. మహారాజా మహారాజా, మీరు మద్యం ఎక్కువై పడిపోయేటట్టున్నారు. సింహాసనం మీద కూర్చొని తాగండి. సింహాసనం మీద మేము ఎప్పుడు కూర్చునేదే. ఈ రోజు మీరు కూర్చోండి. మహారాజా మహారాజా, మీరు రమ్ము, మీరు కూర్చోండి. మా కిరీటాన్ని పెట్టుకొని ఇది మాకు ఇవ్వండి. ఇప్పుడు బ్రహ్మాండంగా రాజుల వల్ల ఉన్నారు. మా రాజ్యంలో అన్ని సమానమే, అందరు సమానమే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నేనేంటి కింద పడుకున్నాను? ఇప్పుడుంది. మహామంత్రి గారు ఏంటి మా సింహాసనం మీద పడుకున్నాడు? మహామంత్రి! మహారాజా మహారాజా, మీకు మతి తప్పినదా, మదం ఎక్కినదా? మా సింహాసనం మీద మా కిరీటం పెట్టుకొని కూర్చున్నారే, ఎంత ఖండ కావురమో. బిజినెస్ చేయాలంటే ఇప్పటికిప్పుడు ఒక 5 లక్షలు కావాలి. మా కాలనీలో రంగారావు అని ఒక మంచి వ్యక్తి ఉన్నాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి 5 లక్షలు అప్పు అడుగుతాను. ఎవరైనా ఉన్నారా? కృపాకర్ గారు ఏంటి ఇలా వచ్చారు? సార్ నాకు ఒక 5 లక్షలు అప్పు కావాలి సార్. 5 లక్షలు. థ్యాంక్ యూ సార్. నెల రోజులు అర్థమైందా? ఓకే సార్, నెల రోజులు. ఆఫ్టర్ 1 మంత్. ఏమయ్యా బీరువాల పైసలు ఏది? మా కాలనీలో కృపాకర్కి 5 లక్షలు అవసరం ఉంటే అప్పించిన. రూపాయి జమ చేసి పైసలు తెచ్చి బీరువాలో పెడితే ఆ కుయ్యడానికి ఇచ్చినావురా. 10 రోజులలో పైసలు లేకపోతే నిన్ను చంపి నేను చస్తారా? నీ ముక్కు నన్ను చూడకరా. ఏం చేయలేము. 10 రోజుల తర్వాత కృపాకర్ బయటికి సార్. రంగారావు గారు, మీరిచ్చిన 5 లక్షల అప్పుతో టీ పొడి ఫ్యాక్టరీ పెట్టాను సార్. మీ పేరు పెట్టుకున్నాను సార్, రంగారావు టీ పొడి. అసలు మీకు పిల్లలు లేరు కదా, ఈ బుడ్డోడు ఎలా వచ్చాడు? రాత్రి పడుకునేటప్పుడు అందరూ దేవుని తలుచుకుంటారు, నేను మాత్రం రంగారావు రంగారావు తలుచుకుంటే ఉదయానికంతా పిల్లడి పుట్టాడు. నేను బట్టండి కాదు, నేను ఖాళీ బీరువా. తెలుసు, ఖాళీ బీరువా. నువ్వు నా ఇత్తడి బిందె. గుర్తొచ్చానా? మన ఇద్దరం 400 ఏళ్ళ క్రితం. నీకు ఇప్పుడు గుర్తొస్తా చూడు. ఏంటి రైస్ వేస్తున్నావు? ఎలాగో దంచుతున్నావు కదా, బియ్యం వేసా. పిండి అయితే రేపు మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు. బీరువా ఎవరని నీకు ఇస్తానని మాట ఇచ్చానురా. నేను నీకు మాటిస్తున్నాను. షేర్ ఇట్ కాల్. నీ పొగరు మాటల్లో కాదురా, మాటల్లో చూపించు. అది మాటల్లో కాదు, చేతల్లో. అమ్మ ఆడి చేతల గురించి నీకు తెలియదు మరి. ఆడ మాగా ఏటి భేదం లేదు. ఆడికి పిండి చేస్తాడు. పీచేసే మారా కదా, వెనక నుంచి కొట్టానండి.
అమ్మా నాన్న లేడా? నాన్న లేడీ కాదే జంటు జంటు. మాకు పెళ్లి చేసే అమ్మా, పెళ్లిడు మీద పడుతుంది. అలా ఏది పడితే అది మీదేసుకోకమ్మా, ఇంకా దరిద్రంగా తయారవుతావు. ఉరసి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎవరు అడగాడు నిన్ను? అడుక్క తినేదానిలాగా నిన్నెందుకు అడుగుతా నేనా? కూతుర్నే అడుక్కు తినేదాన్నంటావా? పోనా బయటికి. నాకు పెళ్లి చేయవా? చెయ్యను చెయ్యను. అటు చేసి ఇటు చేసి నేను ఈ అరగుడ్డు దాన్నే పెళ్లి చేసుకుంటా. అయినా నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నిన్ను చూస్తుంటే ఇంకో 2 సంవత్సరాల్లో ఫంక్షన్ వచ్చేటట్టుంది. భాస్కర్ నీకు ఒక జోక్ చెప్తాను రా. అమెరికాలో ఏ జరిగిందంటే నేను చెప్పకముందే నవ్వుతావేట్రా గాడిద. ప్రొడ్యూసర్ గారు ఆస్ట్రేలియాలో ఒక జోక్ వచ్చిందండి. నవ్వాలి కదరా గాడిద. నేను నీకు మొగుడుగా దొరికాను కదా, నీకేమనిపిస్తుంది? మహేష్ బాబు లాంటి అందగాని చేసుకుందాం అనుకున్నా, అంతకంటే అందగాని చేసుకున్నానుగా. కవరింగ్ కవరింగ్ లాతే చెక్ రాదు. అయినా నాలో నీకేం నచ్చింది? మీ ఒత్తైన జుట్టండి. టీవీ ఆన్. నాలాంటి మొగుడు దొరికాడు కదా, ఏమనిపిస్తుంది? మహేష్ బాబు లాంటి అందగాని చేసుకోవాలనుకున్నానండి, అంతకన్నా అందగాని చేసుకున్నానండి. సర్లే, నాలో నీకేమంటే ఇష్టం? మీ ఒత్తైన జుట్టు అంటే ఇష్టం. ఎక్కడుంది ఎక్కడ? చేతికొచ్చేసింది. అరగడం ఖాళీ. వీర ప్రతాప్ రావు, నా కోడి చేతులు ఇవాళ నీ కోడి అయిపోతుందిరా. నువ్వు చేతితో పోల్చిన పర్లేదురా, దాంతో పోల్చావు చూడు, అక్కడ నాకు మండింది. ఆకాశం ఇద్దామనుకున్నా. అదేదో ఆకాశం చెప్పావు కదా, ఇచ్చేయచ్చు కదా. చెక్కులు తప్ప ఏం తీసుకొని బయట పెద్ద టాకు ఏమేస్తాం? ఇప్పుడు మాత్రం ఎవరు కాదని లేదు, గొప్ప పంట వేస్తున్నా. ఒక్కొక్క చెట్టుకి కిలో కోడిగుడ్డ టాగు రాయాలా? అది భూమిలోంచి రాదురా. మరి ఎక్కడి నుంచి వస్తుంది? నేనేసిన పంట మిరపకాయ, టమాటా, నా పొలంలో కాయలు కాసా. ఉరకలు వేసే ఏనదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన ఏదంటే? చేతుల నుంచి వచ్చిన మిరపకాయ నా భార్య పుస్తలం మార్కెట్కి తీసుకెళ్ళి నా కూతురు పెళ్లి చేద్దాం. టమాటా అన్నా కష్టపడి అల్లారు ముద్దుగా చూసుకున్న నా పంటని మధ్యలో వర్షం అనే ఒక మహమ్మారి వచ్చి నా బిడ్డని ఇలా నాశనం చేసేస్తుందయ్యా. సిగరెట్ కాలిస్తే చచ్చిపోతారని అందరికీ తెలుసు, కానీ సిగరెట్ తయారు చేసేవాడు కోటీశ్వరుడు. అన్నం తింటే బాగుంటావు, ముద్ద పడాలి, ముద్ద లేదు ఎవడు. కానీ రైతు మాత్రం పేదవాడే పేదవాడే పేదవాడే.